వెల్కమ్ బ్యాక్. నల్గొండ పట్టణ ముఖ చిత్రాన్ని సంపూర్ణంగా మార్చి రాబోయే 2 ఏళ్లలో స్మార్ట్ సిటీగా రూపొందిద్దామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పద్మావతి, శివాజీనగర్ కాలనీలకి 1,30,00,000 రూపాయలతో పార్కుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 10 ఏళ్లలో నల్గొండను ఇండస్ట్రియల్ హబ్ గా మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సమస్యల్లో 10 ఏళ్ళు ఈ పార్క్ చూడండి ఎట్లుందో. శివాజీనగర్ పార్క్ చూడండి, 10 ఏళ్ళు 6 లక్షల కోట్లు అప్పు చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ పార్కుల గురించి కానీ రోడ్ల గురించి కానీ ఈ ఫ్లైఓవర్ 26 కోట్లతో నేను 2005లో కట్టించిన. ఈ ఫ్లైఓవర్ లేకపోతే ఈ కాలనీ వాళ్ళకి ఎంత ఇబ్బంది అంటే 36 నెలల కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటే లల్లు ప్రసాద్ దగ్గరికి రాజశేఖర రెడ్డి గారు తీసుకుపోయి శాంక్షన్ చేయించుకున్నా. రామగిరి ఫ్లైఓవర్ కట్టినా. ఇప్పుడు రామగిరి ఫ్లైఓవర్ నుంచి దేవరకొండ రోడ్కి సూపర్గా ఒక రోడ్ అయిపోతున్నా. 20 ఏళ్ళు కష్టపడి 50 ఏళ్ళు నష్టపోయినాం. ఆంధ్ర వాళ్ళు నీళ్లు నిధులు మొత్తం మన ఉద్యోగాలు తీసుకుపోయినారు. కానీ పిల్లలు తావద్దని చెప్పి నేను ఆ 3 ఏళ్ళ నష్టాన్ని ఇవాళ ఇంత స్పీడ్గా ఎందుకు చేస్తున్నంటే మొత్తం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి అంత ప్రజెంటేషన్ తీసుకుపోయి వెంటనే నిధులు తీసుకొచ్చి నల్గొండను సూపర్ ఫాస్ట్గా డెవలప్ చేయాలి, సూపర్ స్మార్ట్ సిటీగా చేయాలన్నదే నా జీవిత లక్ష్యం. 5 సార్లు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, ఎంపీగా గెలిపించిన వీళ్ళ రుణం తీర్చుకోవాలంటే ఇదే కాదు, మళ్ళా జన్మలు ఇంకా 10 జన్మలు ఇచ్చినా రుణం తీర్చుకోలేము. అందుకనే ఈ సమయంలో వృధా చేయకుండా, ఒక్కరోజు వేస్ట్ చేయకుండా, ముఖ్యంగా శానిటేషన్ని, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ ఈ సమ్మర్లో 24/7 నేను, కలెక్టర్ గారు, మేయర్ గారు రెగ్యులర్గా మానిటర్ చేస్తాం. నిన్న కూడా 4 సబ్స్టేషన్ ప్రపోజల్ ఇచ్చాము. ఇప్పుడు 4 సబ్స్టేషన్ వర్క్ నడుస్తున్నాయి. ఎందుకు స్పీడ్గా పోతున్నారని మీరు అడిగినప్పుడు ఏమనుకుంటుంటే వెనుకబడి ఈ నల్గొండ టౌన్ని హైదరాబాద్ దగ్గర ఉన్నాయి, పక్కకెళ్ళి విజయవాడకి 8 లేన్గా 10,410 కోట్లు. రేపు పొద్దున ఢిల్లీకి పోతున్నాం మార్నింగ్ 5 o'clock ఫ్లైట్కు. మధ్యాహ్నం రేపు గడ్కరీ గారి దగ్గర మీటింగ్ ఉంది. 10,400 కోట్లతోని దాన్ని 8 లేన్గా పిలుస్తున్నాం. ఇక్కడ హాలియా గుర్రంపూడి మధ్యలో నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే 2,000 కోట్లతోని హైదరాబాద్ టు బందర్ వయా అమరావతి రింగ్ రోడ్ మీదకి వెళ్ళి అదొక 20,000 కోట్లు. దాని పక్క నుంచే బుల్లెట్ ట్రైను. సో రేపు నల్గొండ జిల్లా ఒక ఇండస్ట్రియల్ హబ్ కాబోతున్నది 10 ఏళ్లలో. ఇవన్నీ చేయాలంటే ఇంకా కష్టపడాలి కాబట్టి సమయం వృధా చేయకుండా మొత్తం పనిలో పడ్డాం.